Mission Walk, India's #1 most advanced rehabilitation and physical therapy center, Manikonda, Alkapur Road. Call 9177-300-194. మా బ్రాంచెస్ హైదరాబాద్, ఢిల్లీ మరియు పూణేలో కలవు. వై నాట్ 175 ఇక లేనట్టేనా? 1947లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఈ 75 ఏళ్లలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికి తట్టని ఆలోచన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తట్టింది. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో గల మొత్తం 175 స్థానాలను ఎందుకు గెలుచుకోకూడదు అనేది ఆ ఆలోచన. ఈ ఆలోచన ఆయనకు రావడంలో వింత కానీ అసహజం కానీ ఏమీ లేవు. ఈ ఆలోచన ఆయన మైండ్ సెట్ను ప్రతిబింబిస్తున్నదనే చెప్పాలి. 2019 ఎన్నికల్లో 175కు కేవలం 24 స్థానాల దూరంలో ఆయన ఆగిపోయారు. నిజంగా అప్పుడు 175కి 175 వచ్చి ఉన్నట్టు ప్రపంచ ప్రజాస్వామిక చరిత్రలో ఎవ్వరూ అధిగమించలేని రికార్డ్ అయి ఉండేది. బహుశా అందుకే ఇప్పుడు ఆ దూరాన్ని కూడా ఎందుకు భర్తీ చేయకూడదు అని జగన్మోహన్ రెడ్డి భావించి ఉంటారు. శాసనసభలోని మొత్తం 100% స్థానాలను తమ పార్టీయే గెలుచుకోవాలి అని ప్రకటించిన తొలి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డే అని చెప్పొచ్చు. అంత సాహసం ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి చేయలేదు. ఆ మాటకొస్తే ప్రధాని మోదీ కూడా అంత సాహసానికి ఓడిగట్టడం లేదు. లోక్సభలోని 543 స్థానాలలో 370 వస్తే చాలు అని చెబుతున్నారు. అంటే మొత్తం స్థానాల్లో కేవలం 68 స్థానాలు వస్తే అదే మహాప్రసాదం. మోదీ అంటే ఏంటో చూదురుగాని అంటూ దేశమంతా కాలికి బలపం గట్టుకు తిరుగుతున్నారు. మన ప్రజాస్వామ్యం మన ప్రధాని మోదీకి అలా అర్థమైతే మన జగన్మోహన్ రెడ్డికి ఇలా అర్థమై ఉంటుంది. మన ప్రజాస్వామ్యాన్ని ఎవరు ఎలా కావాలి అంటే అలా అర్థం చేసుకోవచ్చు. ఇక వై నాట్ 175 విషయానికొస్తే 2019లో జగన్మోహన్ రెడ్డిని సమర్థించని వర్గం, కులం, ప్రాంతం అంటూ సమాజంలో ఒక్కటి అప్పుడు కనిపించలేదు. విద్యార్థులు, ఉద్యోగులు, చిరుద్యోగులు, నిరుద్యోగులు, గృహిణులు, మహిళా ఉద్యోగులు, రైతులు, రైతు కూలీలు, చేతి వృత్తుల వారు, ఎయిర్ ఫోర్స్ బ్యాచ్ అంటే గాలికి ధూళికి తిరిగేవారు, రౌడీ షీటర్లు, కొత్తగా రౌడీ షీటర్లు కావాలని భావించేవారు ఒక్కరనేమిటి, సమాజంలోని సమస్త వర్గాల వారు కూడా జగన్ ముఖ్యమంత్రి కావాలి, మనందరి ప్రభుత్వం రావాలి అంటూ వెర్రెత్తిపోయారు. ఒళ్ళు తెలియని పూనకంతో వీధుల్లో ఊగిపోతూ నృత్యం చేశారు. అయినప్పటికీ 175లో మరో 24 స్థానాలు జగన్మోహన్ రెడ్డికి అప్పుడెందుకు రాలేదో అర్థం కాలేదు. ఇది 2019 ఎన్నికల నాటి పరిస్థితి. ఇప్పుడు 5 ఏళ్లు గడిచాయి. 2024 ఎన్నికల ముంగిట్లో ఉన్నాం. అప్పుడు 2019లో జగన్ కోసం చొక్కాలు చింపేసుకుంటూ గుండెలు బాదుకుంటూ వీధుల్లో నృత్యాలు చేసిన వర్గాలు ఏవి ఇప్పుడు కనుచూపు మేరలో కనిపించడం లేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, చిరుద్యోగులు, నిరుద్యోగులు, ఉపాధ్యాయులు, వారి కుటుంబాలు, విద్యార్థులు, రైతులు, పనిపాట లేకుండా తిరిగేవారు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు మొదలైన వర్గాలతో జగన్ ప్రభుత్వ వ్యవహార శైలి పట్ల సంతృప్తి వ్యక్తం కావడం లేదు అనేది ఏమీ రహస్యం కాదు కదా. నగదు బదిలీల ద్వారా లబ్ధి పొందిన వర్గాల్లో కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. సరుకులు, నిత్యావసర వస్తువులు, పెట్రోల్, ఇంటి పన్నులు, మద్యం, విద్యుత్ బిల్లుల వంటి వాటి ద్వారా తమకు జగన్ ఇచ్చే నగదు ఏ మూలకు రావడం లేదు అంటూ వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే లబ్ధి పొందిన వారంతా తనకు ఓటు వేస్తే 175కు 175 ఖాయం అనే అంచనాలతో జగన్ ఉండి ఉంటారు. జగన్ ఈ ప్రకటన చేసినప్పుడు వైసీపీ శ్రేణులన్నీ ఆనందంతో ఊగిపోయాయి. నిజానికి వై నాట్ 175 నినాదంతో ఆయన ఈ ఎన్నికల ప్రచారంలోకి దూకి ఉంటే వైసీపీ ఎన్నికల ప్రచారానికి ఒక మొమెంటం వచ్చి ఉండేది. వైసీపీ ఇతర నాయకులు, కార్యకర్తలు కూడా జగన్ స్ఫూర్తితో ఊగిపోతూ ఉండేవాళ్ళు. అయితే ఇప్పుడు వైసీపీలో వై నాట్ 175 అనే ఊసే ఎవ్వరూ ఎత్తడం లేదు. జగను ఆ విషయం ప్రస్తావించడం లేదు. అందువల్ల వైసీపీ శ్రేణులు కూడా ప్రస్తావించడం లేదు. దానికి బదులు సిద్ధం అనే నినాదంతో జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వస్తున్నారు. అంటే ఇంకోసారి ప్రజలకు సేవ చేయడానికి నేను సిద్ధం అనే భావనతో ఆయన ప్రజల ముందుకు వస్తున్నారు. ఎన్నికలనగానే సర్వే సంస్థలు ఎగబడ్డం మామూలే కదా.
జగన్ విజయం సాధించి రెండోసారి అధికార లక్ష్మిని చేపట్టడం ఖాయమని బల్లగుద్ది అంచనాలు చెప్పే సర్వేస్టులు కూడా జగన్కు 175కి 175 అని చెప్పడం లేదు. జ్యోతిష్యులు కూడా జగన్కు 110 అనో 120 అనో అంటున్నారు తప్ప 175కి 175 అనడం లేదు. ఎందుకని 175కి 175 అనేది సహజమైన కోరిక, లేక తనకు ప్రతిపక్షం అనేది ఉండకూడదు అనే కృతనిశ్చయంతో జగన్ ఉన్నారా అనే భావనకు అర్థం పడుతోందా? తన పాలనకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఉండకూడదు అని జగన్ భావించి ఉంటే అందుకు ఆయన అనుసరించిన పాలనా రీతులు ఆయన భావనకు అనుగుణంగా ఉన్నాయా అనేది కూడా ముఖ్యమే కదా. అలాగే ఆయన పార్టీ నేతలు, శ్రేణుల వ్యవహార శైలి కూడా జగన్ ఆలోచన ధోరణికి అద్దం పట్టే విధంగా జనరంజకంగా ఉన్నాయా అనేది కూడా వైసీపీ వ్యూహకర్తలు ఆలోచించాలి. కారణం ఏమైనప్పటికీ వై నాట్ 175 అనే నినాదం మాత్రం అటకెక్కింది. ఎక్కింది. 2019లో వచ్చిన 151 స్థానాలైనా ఇప్పుడు జగన్ పార్టీకి వస్తాయా అని ఆ పార్టీ అభిమానులు ఆలోచనల్లో మునిగిపోయారు. ఎందుకంటే జనానికి దాదాపు 3 లక్షల కోట్లు నగదు రూపంలో పంచిపెట్టారు. వారంతా జగన్ ఓటు వేస్తారా? మరొక పక్కన వై నాట్ 160 అంటూ చంద్రబాబు చెలరేగిపోతున్నారు. అంటే తమ కూటమికి 160 సీట్లు వస్తాయి అనేది ఆయన భావన. చివరికి ఎవరికి ఎన్ని సీట్లను ఓటర్లు ఇస్తారో తెలియాలి అంటే జూన్ 4 వరకు వెయిట్ చేయాల్సిందే. నమస్తే, నేను మోనిక. తెలుగు రాజ్యం ఇక ఊరూరా రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న తెలుగు రాజ్యం ఛానల్కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కంట్రిబ్యూటర్స్గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో 2కి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి, ఆసక్తి కలిగిన యువతి యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.